మేడ్చల్ జిల్లా అల్వాల్ సర్కిల్లో అంబేద్కర్ నగర్ వజ్ర ఎంక్లేవ్ మధ్య కొనసాగుతున్న భూ వివాదంపై అవాస్తవాలను ప్రచారం చేయొద్దని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నాయకులు అన్నారు. వజ్ర ఎంక్లేవ్ లేఅవుట్ కాకముందే అంబేద్కర్ నగర్ ఏర్పడిందన్నారు. దానికి తగిన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. సర్వే నెంబర్ 15లో పట్టాదారుల నుండి ఆనాటి అవసరాలకు 15 ఫీట్ల రోడ్డు కోసం రాయించుకుని తీసుకున్నామన్నారు. కొంతకాలం తర్వాత హరినాథ్ అనే వ్యక్తి తమ సంఘం వద్దకు వచ్చి మెయిన్ రోడ్డు సమస్య పరిష్కరించడానికి 1090 ఫీట్లు ఇవ్వాలని కోరారని తెలిపారు. దానికి బదులుగా 2061 ఫీట్ల ఖాళీ స్థలాన్ని గిఫ్ట్ డీడ్ చేసి ఇచ్చాడని తెలిపారు. అయితే దాదాపు 30 ఏళ్ల తర్వాత వజ్ర ఎంక్లేవ్ సొసైటీ వారు ఫేక్ కాగితాలు సృష్టించి పార్క్ అభివృద్ధి పనులు అడ్డుకుంటున్నారనడం అబద్దమని చెప్పారు. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ పార్క్ అభివృద్ధికి 13.5 లక్షలు శాంక్షన్ చేసి 3 నెలల్లో పూర్తి చేయాలని లెటర్ ఇచ్చారని తెలిపారు. అయితే కాంట్రాక్టర్ రాకపోవడంతో లేట్ అయి క్యాన్సిల్ అయిందన్నారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కు తప్పుడు లెటర్ ఇచ్చి మిస్గైడ్ చేసి సమస్యను పక్కదారి పట్టించారని ఆరోపించారు. న్యాయానికి అనుకూలంగా అన్యాయానికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్న వజ్ర ఇంట్లో నాయకులారా, తప్పుడు ఆరోపణలు చేస్తున్న వజ్ర ఇంట్లో నాయకులారా, దెబ్బకు దెబ్బ రక్తానికి రక్తం, దెబ్బకు దెబ్బ రక్తానికి రక్తం, దెబ్బకు దెబ్బ రక్తానికి రక్తం, దెబ్బకు దెబ్బ రక్తానికి రక్తం. ఈ వజ్ర కాలనీ వాళ్లకు ఏదైతే డ్రైనేజ్ లైన్ లేదో ఆ డ్రైనేజ్ లైన్ మా అంబేద్కర్ నగర్ కాలనీలో నుండి హరినాథ్ గారు మాట్లాడి మరి ఆ కాలనీ అంతా మా ద్వారా ఇప్పుడైతే వాళ్ళకు మోరి నీళ్ళు పోయే స్థలమే లేదు. వాళ్ళకు ఇంత పెద్ద లేఅవుట్ చేసిండు ఆయన, మరి మోరి నీళ్ళే పోయే అది జాగానే లేకుండా చేసిండు. మరి ఇంత పెద్ద లేఅవుట్ ఆరోగ్యం బాగలేక అలా మురికి మా ఇంట్లోకి మా ఆరోగ్యం ఖరాబ్ అయితే మేమేం కాకముందే ఆక్రమించమని చెప్తా ఉన్నాం. లమ్ అనేసి మరీ ఇంత దౌర్జన్యం చేయడం కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్లు ఉన్నా కూర్చొని మాట్లాడమాను. అక్కడ ఇక్కడ ఆన్లైన్ చేయడం స్మార్ట్ వర్క్ కాదు. ఏదున్నా ఇక్కడికి రావాల్సిందే, ఈ డాక్యుమెంట్లు చూడాల్సిందే, పరిశీలించాల్సిందే. ఇరువర్గాలు కూర్చొని మాట్లాడడమే జరుగుతుంది. అంతేగాని ఈ స్మార్ట్ వర్క్ ఇక్కడ నుంచి అక్కడ హైదరాబాద్కి లేకపోతే మున్సిపల్కి టీఎస్ఎంసీకి ఎన్ని దగ్గర కంప్లైంట్ ఇచ్చినా మేము అన్ని దగ్గర వచ్చి డాక్యుమెంట్ చూపించినాము, నో చేసినాము. 100 గజాల స్థలాన్ని మేము అంబేద్కర్ సంఘం కాపాడుకుంటూ వస్తున్నాము. దీన్ని 30 సంవత్సరాల నుంచి రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా దీన్ని కబ్జా చేయకుండా మా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలోనే దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాము. ఈరోజు వజ్ర ఎంక్లేవ్ వాళ్ళు రాజకీయ నాయకులు కలిసి కుట్ర పన్ని దాన్ని కబ్జా చేయాలని చెప్పి చూస్తున్నారు. మేము 15 ఫీట్లు జాగా హరినాథ్ గారికి అంబేద్కర్ నగర్ కాలనీ నుంచి ఆయన తీసుకొని మాకు 1000 గజాలు తీసుకొని 2000 గజాలు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మా దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. కావాలంటే మీరు మీడియా మిత్రులందరూ కూడా మీకు ఇస్తాము. మీరు పేపర్లో దాన్ని రేపు ప్రచారం చేయండి. ఏ రాజకీయ నాయకులు వచ్చినా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎవరు వచ్చినా రాజకీయ నాయకులు సహించేది లేదు ఈ జాగలేకి. కాబట్టి రాజకీయ నాయకులందరినీ కూడా హెచ్చరిస్తున్నాము. ఎవరైనా దీనిలో జోలు చేసుకుంటే రాబోయే ఎలక్షన్లో ఎవరికి కూడా మీ ఓట్లు వేయకుండా బయట చేస్తారు. అంబేద్కర్ నగర్ కాలనీ సర్వే నంబర్ 14 దాదాపు అంబేద్కర్ స్టాచ్యూ నుంచి ఇక్కడ వరకు మన వజ్ర ఎన్క్లోజ్ వాళ్ళు సర్వే నంబర్ 15 అప్పటి హరినాథ్ గారు మరి అంబేద్కర్ నగర్ కాలనీలో రోడ్డు వేసినందుకు మరి అప్పుడు రోడ్డు వేసిన లేఅవుట్ ఉడా లేఅవుట్ ప్రకారము 30 ఫీట్ల మా అంబేద్కర్ నగర్ కాలనీ రోడ్డు ఉన్నది. దాని తర్వాత మరి వజ్ర ఎన్క్లోజ్ వాళ్ళు సొసైటీ మన ఎవరైతే ఈ జాగా తీసుకున్నాడో మరి ఆయన ఆల్రెడీ ప్లాట్లు అమ్మేశాడు. మరి అమ్మేసిన ప్లాట్లను మరి అక్కడి నుంచి ఇక్కడ 15 ఫీట్లు వదలాలంటే బాబు నేను ఆల్రెడీ ప్లాట్లు అమ్మేసుకున్నా, వాళ్ళు కొనేసారు. మరి దాదాపు అక్కడి నుంచి 15 ఫీట్లు కొలిసి దాదాపు 1000 గజాలు వస్తుంది మాకు అంబేద్కర్ సంఘానికి. ఆ 1000 గజాలు బదులు ఇంకొక 1000 గజాలు 2000 గజాలు మాకు సంఘానికి ఇవ్వడం జరిగింది. మరి ఆ సంఘానికి ఇచ్చిన జాగాను మేము సొసైటీ ద్వారా ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. మరి ఏంటంటే ప్రజలకు మరి సొసైటీ నడిపిస్తున్నాము, మరి కుట్టు మిషన్లు చేస్తున్నాము, మరి ఆరోగ్య కేంద్రాలు చేస్తున్నాము, మరి స్కూల్ నడిపిస్తున్నాము, మరి అనేక ఇతర కార్యక్రమాలు వస్తున్నాము. మరి దాదాపు మేము 35 ఏళ్ల నుంచి ఈ జాగమే ఉన్నాము. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, వజ్ర సొసైటీ వాళ్ళు అప్పటి ప్రెసిడెంట్ సుందర్ సాయి, జనరల్ సెక్రటరీ నాగేశ్వరరావు గారు ఉన్నారు. మా
వాళ్ళు కూడా మా కార్యక్రమాల్లో ఇంట్లో నాయకులు బీజేపీ నాయకులు ఈటల రాజేందర్ గారికి వెళ్ళి తప్పుడు ప్రచారం అయినటువంటి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ఇమ్మీడియట్గా మరి ఆ కాలనీలో జరిగింది వాస్తవమా కాదా అని తెలుసుకోకుండా మరి ఒక అధికారులకు హైడ్రా అధికారులకు మున్సిపల్ అధికారులకు ఫోన్లు చేసి చెప్పడం అది సరి అయినది కాదని మేము ఆల్ ఇండియా అంబేద్కర్ జన సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు, ఈ ల్యాండ్ ఇక్కడ ఓపెన్ ల్యాండ్ ఉంది. ఇది 30 ఫీట్ రోడ్డు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ సర్వే నెంబర్ 10, ఇది 14 సర్వే నెంబర్ 14. ఇది 15 ఫీట్ల స్థలాన్ని మేము ఓనర్లతోని రెడ్డిలతో తోట పెంటారెడ్డి ముత్యం రెడ్డి వాళ్ళతో కొట్లాడి మేము 15 ఫీట్ల స్థలాన్ని ఆక్యుపై చేసుకున్నాం. దానికి ఆయన ఎవరైతే ప్లాట్లు చేసిరో అరునాథ్ అనే అతను, అయ్యా నాకు చాలా లాస్ అవుతుందంటే ఇక్కడ మేమందరం కూర్చొని మాట్లాడుకొని మరి ఇక్కడ 950 ఫీట్లు వదిలిపెట్టేసి ఇక్కడ 2000 గజాల స్థలాన్ని ఓపెన్ స్థలాన్ని తీసుకోవడం జరిగింది. అనేది ఒక 52 సంవత్సరాల పూర్వం నుంచి నిర్మాణం జరిగింది. ఆనాడు ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ సొసైటీ ఈ భూమి కొని పేదవాళ్లకు 8,000 రూపాయలు లోన్ ఇచ్చిన స్థలంలో ఉన్న అంబేద్కర్ నగర్. దాని తర్వాత 1986-89 క్రమంలోని ఇక్కడ వజ్రయింటి వాళ్ళు ఏదైతే రెడ్డి గారు ఇక్కడ లేఅవుట్ చేసిన తర్వాత ఆ డెవలప్మెంట్ అరీనాగా తీసుకొని అన్నా నేను ఇక్కడ లేఅవుట్ చేస్తూ ఉన్నా, నాకు పోనీకి రానికి ఇబ్బంది అవుతా ఉంది, మీది ఊడా లేఅవుట్ 30 ఫీట్ల రోడ్ ఉన్నది, నేను 30 ఫీట్ల రోడ్ 60 ఫీట్లు అయితే నాకు అమ్ముకోనికి వీలు లేదని చెప్పి స్వయానా ఆనాడు పెద్దలు ఉన్నారు. ఆనాడే 92-89 క్రమంలో వచ్చి వీళ్ళతో ప్రాధేయపడి ఆ డ్రైనేజ్ కనెక్షన్ అంబేద్కర్ నగర్ నుంచి పంపించి మన ఆనందంలో కలిసి ఉందామన్నా, పేద ప్రజలు ఉన్నారని చెప్పి అయినా హరినాథ్ గారు ఇది ల్యాండ్ ఓనర్ కాబట్టి 2000 గజాలు రాసిచ్చిన చరిత్ర పుస్తకాల్లోనే లిఖితపూర్వకంగా ఉన్నది. ఆనాడు పీజీఆర్ కార్మిక శాఖ మంత్రి జెండా ఎగిరేసి షబాష్ హరినాథ్ అని చెప్పిపోయిన రోజులు ఉన్నాయి. దాని తర్వాత జీవగాన్ గారు జెండా ఎగిరేసి వెళ్ళిపోయిన క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మారిన తర్వాత సువర్ణ పరమేశ్వరరావు గారు వార్డు మెంబరు, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో హనుమంతరావు గారు స్వయాన అనాను చాలా నుంచి అడుగుతూ ఉన్నావు, కమిటీలు అంటూ ఉన్నావు. ఇదే అల్వాలీలో ఉన్న పెద్ద దొరల దగ్గర పెద్ద కమిటీలు కట్టిస్తున్నావు అన్నాను. మా పేదవాళ్ళు లేనప్పుడు స్వయాన మునుగోడు ఎలక్షన్ అయినప్పుడు స్టాండ్ కమిటీలో పెట్టి జితేందర్ నాథ్ గారు, హనుమంతరావు గారు, డిఈ మహేష్ కమిషనర్ నాగమ అందరూ వచ్చి 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి స్థలాన్ని పరిశీలించి దీనికి మరి నిర్మాణం చేస్తాం